హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు బీబీ టాక్స్. నేను మీ భాస్కర్. గత ఎపిసోడ్లో మనం విన్నాం నల దమయంతి వాళ్ళు అడవిలో పడ్డ కష్టాలు, అక్కడి నుంచి నలుడు దమయంతిని వదిలేసి వెళ్ళిపోయిన తరువాత దమయంతి నానా కష్టాలు పడి ఫైనల్గా చేతి రాజ్యంలో మహారాణి దగ్గర సైరేంద్రిగా జాయిన్ కావడం. దాని తరువాత నలుడు ఒక పాముని కాపాడే క్రమంలో దాని కాటుకు గురై ఒక గూనివాడిగా తయారవ్వడం. దాని తర్వాత ఆ పాము చెప్పినట్టుగానే అతను అక్కడి నుంచి అయోధ్య రాజ్యంలోని ఋతుపర్ణుడి దగ్గర ఒక కొలువులో జాయిన్ కావడం. ఇక్కడ దాకా మనం కథ వినడం జరిగింది. దీని తర్వాత ఏం జరిగిందని కథ ముందుకు వెళ్ళబోయే ముందు సౌజన్యకి ఎలా అనిపించింది, తన ఒపీనియన్ అంటే తెలుసుకుందాం. కన్నా ఓవర్ టు సౌజన్య. ఈ పార్ట్ అయితే కొంచెం ఎమోషనల్గానే ఎండ్ అయిపోయింది మనకి. ఎన్ని రీజన్స్ చెప్పినా కూడా అట్లా ఫారెస్ట్లో తనను ఒక్కదాన్ని అట్లా వదిలేసి వెళ్ళడం అయితే కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఇంకా కథ పరంగా చూస్తే మాత్రం చాలా బాగుంటుంది కథ. అయితే నేను నీకు ఒక క్వశ్చన్ వేయాలనుకుంటున్నా. ఒకవేళ నువ్వు ఆ సిచ్యువేషన్లో ఉంటే నువ్వు ఏం చేస్తావు? ఇది ఎప్పుడో ద్వాపరయుగంలో జరిగిన నల దమయంతి కథ. సో అప్పుడున్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో, దాని తర్వాత ఆ విధానాలు ఏంటో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే కథ ద్వారా మనకు అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు కూడా మనకు కూడా సేమ్ సిచ్యువేషన్స్, సేమ్ ప్రాబ్లమ్స్ చాలా మందికి వస్తాయి. నువ్వు ఉంటే ఏం చేస్తావు అన్న క్వశ్చన్కి వాళ్ళంటే నల దమయంతులు కాబట్టి వర్కౌట్ అయిపోయింది, వాళ్ళు తట్టుకోగలిగారు. మనం ఊహించుకోలేము. అంటారు చూసావా, పగవాడికి కూడా ఈ కష్టాలు వద్దు అని. ఇలాగే కాకుండా వేరే రకంగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ సమస్యని ఎట్లా బయట పడ్డం అన్నదే ఇంపార్టెంట్. మన పెద్దలు కూడా అదే చెప్తుంటారు కదా. ఎవరైనా సరే ఒక తప్పు చేస్తే సరిదిద్దుకుపోవడము, దాని తర్వాత కలిసిపోవడం అనేది చాలా మాట్లాడుతూ ఉంటారు. మనం ఊహించుకోకూడదు. ఒకవేళ ఎవరికైనా అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే అక్కడి నుంచి ఎట్లా బయటపడాలని చూడాలి. సో మనము నల దమయంతితోటి ఎవరైనా పోటీ పడతానంటే అది టూ మచ్. వాళ్ళు పడే కష్టాలు మామూలు కష్టాలు కాదు. వేరే వాళ్ళు అయితే సూసైడ్ చేసుకొని ఎగిరిపోతారు పైకి. వాళ్ళ స్టోరీ ఉన్నదే. ఇప్పుడు ధర్మరాజు కూడా అదే సిచ్యువేషన్ మొదలైంది. ధర్మరాజు పాండవులు కూడా ఏం అర్థం కాని పొజిషన్లో ఊకే ఏడుస్తుంటే, బాధపడకురా నాయన, మీకే కాదురా కష్టాలు, అంతకు ముందు కూడా చాలా మందికి వచ్చినాయి, ఒకసారి నల దమయంతి కథ వినరా బాబు. వాళ్ళ చూసిన తర్వాత కూడా ఇంతకంటే పెద్ద ప్రాబ్లమ్ సారా ఇవన్నీ మీకు అనిపిస్తే మీ ఇష్టం అన్నట్టుగానే ఆ మహర్షి ధర్మరాజుకి ఈ కథ చెప్పడం జరిగింది. అర్థమైందా నీకు? మళ్ళా మొదటికి వచ్చినాం మనం. నిజంగా చెప్పాలంటే వాట్ ఈస్ వాట్ అనేది ఇక్కడ చెప్తుంది. సో మనం లేట్ చేయకుండా ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేసామనిపిస్తుంది. కథలోకి వెళ్దాం, ఓకేనా? ఎప్పుడైతే ఈ నలుడు వాహకుడుగా ఆ ఋతుపర్ణుడి దగ్గర జాయిన్ అయ్యాడో, తన దగ్గర ధర్మ సూక్ష్మాలు కావచ్చు, లేకపోతే ఆయన మాట్లాడే మాటలు విధానం కావచ్చు, ధర్మపరంగా తోచాయి కాబట్టి తను జాయిన్ చేసుకోవడం జరిగింది. జాయిన్ చేసుకున్న తర్వాత తన రథాన్ని తోలడం, తన అశ్వాలని కడగడం, అదేవిధంగా గుర్రాల యొక్క లాంగ్వేజ్ని అర్థం చేసుకొని ఆ గుర్రాలని లొంగ తీసుకోవడం. ఇది మాత్రమే కాకుండా అక్కడ వంటశాలలో మంచి మంచి వంటలు వండడము, ఆ వంటలతోటి అందరినీ ఫ్లాట్ చేయడం. అంటే నలభీమ పాకం అంటారు. నలపాకం అంటే అంత ఈజీ కాదు. వంటలతో ది బెస్ట్ వంటగాడు అనమాట నలుడు. అందుకే నలభీమ పాకం అంటారు అనమాట. ఆ తరువాత నలుడు చేసే వంటలకి ఫిదా అయిపోవడమే కాకుండా, అదొక్కటి మాత్రమే కాకుండా ఇంకా ఋతుపర్ణుడు కింద ఉండి ఇంకా ఎన్నో పనులు చేయడం జరిగింది. నలుడు దగ్గర పనిచేసే రథసారథి ఎవరైతే ఉన్నాడో, దీనికి సంబంధించిన నమ్మిన బంటు, తను కూడా ఋతుపర్ణుడి దగ్గరికే రావడం జరిగింది. దుర్మార్గుడైన ఎవరైతే ఆ రాజు ఉన్నాడో పుష్కరుడు, అతని దగ్గర ఉండలేక ఆ రాజ్యం నుంచి పారిపోయి, ఋతుపర్ణుడు ధర్మపరుడు కాబట్టి అక్కడికి రావడం జరిగింది. అయినా కూడా నలుడిని గుర్తుపట్టలేదు. ఎందుకు కారణం అంటే, నలుడు వేషధారణ కావచ్చు, గునివాడిలా మారిపోవడం కావచ్చు, అతని కలర్ కావచ్చు, అంతేకాకుండా తన రూపురేఖలన్నీ చేంజ్ అయిపోయినాయి కదా. సో బాహుకుడుగానే గుర్తించడం జరిగింది. నలుడుగా తను గుర్తించలేకపోయాడు. అంటే మీరు అర్థం చేసుకోండి నలుడు ఎలాంటి పొజిషన్లో ఉన్నాడు. దాని తర్వాత ఇక్కడ దమయంతి పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. చేది రాజ్యంలో దమయంతి మహారాణికి సేవలు చేసుకుంటూ, దొరికింది తింటూ, ఎట్లా ఉందంటే ఎన్నో రోజులు, నెల రోజుల నుంచి స్నానం చేయకపోతే ఎలా ఉంటారు? స్నానం అని కాదు కానీ ఇక అందం మర్చిపోయింది, కట్టు బొట్టు మర్చిపోయింది, భర్త మీద ధ్యాస, పిల్లల మీద బెంగ. ఇదే అన్నమాట. ఏం చేస్తున్నాడో నలుడు, ఎక్కడున్నాడో తెలీదు. తనకు సాధ్యమైనంత వరకు తన ప్రయత్నాలు తను చేస్తుంది. ఇక్కడ భీముడు అంటే ఎవరు? దమయంతి వాళ్ళ ఫాదర్.
ఆ భీముడు ఆ పిల్లలను చూస్తూ బాధపడుతూ రాజ్యాలన్నీ అన్వేషిస్తూ అయినా దొరకకపోవడం ఆయనకేమీ అర్థం కాలేదు. అలాంటి క్రమంలో విదర్భ రాజ్యానికి సంబంధించిన ఒక వ్యక్తి, మంత్రి అనుకోవచ్చు, లేకపోతే ఒక బ్రాహ్మణుడు అనుకోవచ్చు నువ్వు, ఆ వ్యక్తి చేది రాజ్యానికి రావడం జరిగింది. చేది రాజ్యానికి వచ్చిన తర్వాత అక్కడ అనుకోని సంఘటనలు లేకపోతే అనుకోని క్రమంలో దూరం నుంచి ఒక మహిళని గమనించడం జరిగింది. చిన్నప్పటి నుంచి ఎత్తి పెంచుకోవడం వల్ల తనతో పాటు తన భుజాల మీద ఎత్తుకొని ఆటలు పాటలు నేర్పిస్తారు కదా, సో అంటే సొంత కూతురులాగానే తను. సో అతను అలా చూడడం వల్ల ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయి గుర్తుపట్టాడు. దమయంతి, ఏంటమ్మా నువ్వు ఇక్కడ ఉన్నావని తను పరిగెట్టి మాట్లాడడం స్టార్ట్ చేశాడు. సో అది గమనించిన తను, ఎంత కాకపోయినా ఇక తండ్రి లాంటి వాడు కదా, అలాంటి వాడితో ఎవరైనా మాట్లాడతారు. సో ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉంది, బాధతో మాట్లాడుతూ తన కష్ట సుఖాలు చెప్పుకుంటూ ఉంది ఆ వ్యక్తితోటి. చూసి షాక్ అయిపోయింది మహారాణి. అదేంటి ఈమె అసలు ఎవరితో మాట్లాడదు, పురుషులతో అసలే మాట్లాడదు, అలాంటిది ఈ వ్యక్తితో మాట్లాడుతున్నారు అని చెప్పేసి షాక్ అయిపోయి సడన్ గా వచ్చి మీరెవరు అని చెప్పి ఆ వ్యక్తిని క్వశ్చన్ చేసి దమయంతి వైపు చూస్తుంది. చూసిన వెంటనే ఆ వ్యక్తి షాక్ అయిపోయి ఈమె ఎవరో మీకు తెలుసా మహారాణి అని చెప్పి క్వశ్చన్ చేస్తాడు. ఎవరు అతను అంటే, స్వయాన మీ అక్కగారి కూతురైన దమయంతి అంటాడు. అని షాక్ అయిపోతే, ఏంటి తిను దమయంతియా అని అంటే, అవునమ్మా అంటాడు. మీరు ఎలా గుర్తుపట్టారు, ఏంది నాకేం అర్థం కావట్లేదు, ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఏంటమ్మా ఈ సమస్య అని అప్పుడు క్వశ్చన్ చేస్తే స్టోరీ మొత్తం చెప్తుంది దమయంతి. చెప్పిన తర్వాత నాకు అప్పుడే అర్థమైందమ్మా, నిన్ను చూస్తే నాకు ఏదో రకంగా అనిపించే నేను అట్లా అడగడం జరిగింది. చూసావా నువ్వు నా అక్క కూతురు అంట అని అంటే, నిన్ను పిన్నినైతేనమ్మా అని చెప్పిన తర్వాత ఆ వరుసలు కలుపుకుంటారు అనమాట. కలుపుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ కర్తవ్యం ఏంటి, రాజలాంఛనాలతోటి ఆమెను మళ్ళా గౌరవించి ఆమెను మంచిగా తీర్చిదిద్ది రథం ఎక్కించి ఎవరైతే వ్యక్తి వచ్చాడో ఆ వ్యక్తితో పాటు మళ్ళీ విదర్భ రాజ్యం ఉంది కదా, ఆ రాజ్యాన్ని భీముడి దగ్గరికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఇక్కడ ఒక క్వశ్చన్ మీకు వేయాలనుకుంటున్నాను, మీకు తెలుసో తెలియదో, అసలు ఈ వ్యక్తి ఆమెను ఎలా గుర్తుపట్టాడు, ఏదైనా ఆన్సర్ ఉందా మీకు? కదా, నేను చెప్తా వినండి. దమయంతి అనేది ఒక గొప్ప పతివ్రత కాకుండా చాలా మంచి గుణాలున్న ఒక అమ్మాయి. అంతేకాకుండా తన చేతుల మీద పెంచాడని చెప్పాను కదా, అది కాకుండా అంత దూరం నుంచి కూడా గుర్తుపట్టడానికి, అంటే ఒక్కొక్క కథలో ఒక్కొక్కలా ఉంటుంది అనమాట స్టోరీ. అయినా కూడా ఆమెకి పుట్టుకతోటే, గుర్తుపెట్టుకో, ఆమెకి పుట్టుకతోటే ఆమె నుదుటి పైన ఒక మచ్చ ఉంటుంది, ఒక బొట్టులాగా. అది చూసి గుర్తుపడతాడా, లేకపోతే ఆమె గుణగణాలా, లేకపోతే ఆమె ఎవరైనా అంతే కదా, చిన్నప్పటి నుంచి పెట్టి పెరిగినప్పుడు గుర్తుపడతారు కదా. సో ఇక్కడ ఏంటంటే ఆ బొట్టు కూడా ఒక కారణం అని చెప్పాలి, పుట్టుకతో వచ్చిన బొట్టు ఆమెకి. సో విదర్భ రాజ్యానికి తీసుకెళ్ళిన తర్వాత తన తండ్రి దగ్గర ఏడుస్తూ వాపోతుంది. అలా కొన్ని నెలలు గడిచిపోయిన తర్వాత, నెలలు అనొచ్చు లేకపోతే సంవత్సరం అనొచ్చు, అట్లా గడిచిపోతాయి. కొన్ని గడిచిపోయిన తర్వాత ఆ క్రమంలో ఆమె బాధ చూడలేక ఫైనల్గా నానా కష్టాలు పడతాడు భీముడు ఎక్కడున్నాడో కనుక్కోవడానికి. ఫైనల్గా ఇదంతా కాదని చెప్పి దమయంతి ఒక ఆలోచన చేస్తుంది. ఏం ఆలోచన చేస్తుంది అంటే, మీరు చూడండి, 4 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఏంటి అంటే, అందులో ఎంతో ఇష్టపడి అందరినీ కాదని సంపదని సైతం వదులుకొని నలుడు కోసం ప్రేమించి నేను పెళ్లి చేసుకున్నందుకు అడవికి తీసుకెళ్లి ఒక అభాగ్యురైన ఒక ఆడపిల్లని వదిలేసి వెళ్ళిపోవడము ఎంతవరకు సమంజసమో, అది కరెక్టా తప్పా, ఇది మీరు చెప్పండి అని చెప్పి క్వశ్చన్ చేసి ఒక 3-4 ఇట్లాంటి క్వశ్చన్లు వేసి పంపిస్తుంది అనమాట. ప్రతి రాజ్యానికి డప్పు కొట్టి సౌండ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అప్పట్లో అంతే కదా, అప్పుడు మైక్ సిస్టమ్స్ అవన్నీ ఏం లేవు కదా. సో మొత్తం చెప్పగా దీనికి సమాధానం ఎవరైతే చెప్తారో సమ్ ప్రైజ్ కావచ్చు, లేకపోతే చెప్పవలసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వచ్చి సమాధానం చెప్పానంటే ఎక్కడ ఏ రాజ్యాలను చూసినా ఎవరు సమాధానం ఇయ్యరు. ఫైనల్గా అయోధ్య రాజ్యానికి వచ్చిన తర్వాత ఇదే క్వశ్చన్ వెయ్యగా అక్కడ బాహుకుడు అనే ఒక అంగవైకల్యం ఉన్న వ్యక్తి దగ్గరకు వచ్చి అలా సమాచారం మెసేజ్ ఇచ్చేవాడికి తిడుతూ అంటాడనమాట, ఎలాంటి సమయంలో వదిలి వెళ్ళిపోయాడు, ఎటువంటి పరిస్థితిలో తనున్నాడు, తన ఆలోచన ఏం చేశాడు, ఒక పతివ్రత అయినా అలాంటి ఒక దమయంతికి ఇది శ్రేయస్కరం కాదు, ఇది కరెక్ట్ కాదు ఇలా క్వశ్చన్ చేయడము, అయినా భర్తని ఇంతలా తప్పు పడుతుంది, అది తప్పు అని చెప్పి తిడతాడు. యాజ్ ఇట్ ఈజ్గా ఆ మనిషి వెళ్ళి చెప్పడం జరుగుతుంది, దమయంతి గారు ఇలా రాజ్యాలన్నీ తిరిగినా మాకు ఎక్కడేం కనిపించలేదు, కానీ ఒక గూనివాడు
ఆడి పేరు బాహుకుడు. అతను ఋతుపర్ణుడి దగ్గర పనిచేస్తాడు. రకరకాల పనులు చేయడం జరుగుతుంది ఆయన. అతను ఈ సమాధానం చెప్పాడంటే ఎస్, ఎట్టి పరిస్థితుల్లో తనే నా భర్త అని ఫిక్స్ అయిపోతుంది. ఎందుకు? వీళ్ళు పడ్డ కష్టాలు. ఇంకో విషయము, ఒక్క చీరని రెండుగా చేసి తను నేను కట్టుకున్నాము, మీరు ఎటువంటి మనిషి అని ఇంతగనము మాట్లాడిన తర్వాత తను ఇన్సల్ట్గా ఫీల్ అవుతాడు నలుడు బాహుకుడు. తర్వాత కదా మాట్లాడి ఇది ఎవరు మాట్లాడతారు? ఇది వాళ్ళిద్దరికీ తెలిసి మూడో వ్యక్తికి కూడా తెలియదు కదా. సో సీరియస్ అయ్యేసరికి ఖచ్చితంగా తనే అని ఫిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ వాట్ నెక్స్ట్? ఉత్తిగా రాడు బయటికి, ఎందుకంటే అలా వెతికి పట్టుకోవడమే చాలా కష్టమైపోయింది దమయంతికి. ఇప్పుడు తన్నే ఆ పుట్టలో ఉన్న పాముని బయటికి తీయాలంటే ఎట్లా తీయాలి? ఎట్లయితే వస్తాడు రాజు? కాబట్టి మళ్ళీ ప్లాన్ చేసేస్తాను, మళ్ళీ ప్లాన్ చేసి నా భర్త నాకు కావాలని చెప్పి, ఓకే మీరు ఎక్కడికి వెళ్ళకండి, కేవలం అయోధ్య ఎవరైతే బాహుడు ఋతుపర్ణుడు ఉన్నాడో అక్కడ మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఏమని అంటారంటే, దమయంతి రెండోసారి స్వయంవరం ప్రకటించింది, ఇంకో పెళ్లి చేసుకుంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి అని ప్రకటించు అక్కడ అనగానే ఇదే మాట అక్కడ పోయి చెప్తారు. అక్కడ పోయి చెప్పంగానే షాక్ అవుతాడు నలుడు. దమయంతి ఏంటి, ఇంకోసారి రెండో పెళ్లి చేసుకోవడం ఏంటి, ఇది కనేని వేని ఎరగని విషయమో, దమయంతి ఎట్టి పరిస్థితిలో ఈ పని చెయ్యదు, అయినా ఎట్లా సాహసించింది, ఏదో జరుగుతుంది, ఏదో తప్పు అవుతుంది, ఏదో మిస్టేక్ అవుతుంది, సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది, అదేందో నేను తెలుసుకోవాలని బాహుకుడికి ఉంటుంది. బాహుకుడి ఈజ్ నథింగ్ బట్ నలుడు. వెంటనే ఋతుపర్ణుడు షాక్ అవుతాడు. అదేంటి దమయంతి ఇంకో పెళ్ళ, అట్లాంటి పతివ్రత, అట్లాంటి మహానుభావురాలు, నలుడు ఉన్నాడగా మళ్ళీ ఇంకో పెళ్ళ, అసలు నలుడేమయ్యాడు, అసలు ఏంది స్టోరీ, ఎందుకు పెళ్లి చేసుకుంటుంది, తనకి అంత అందగత్తే, ఎట్టి పరిస్థితుల్లో మనకు పెళ్లి చేసుకోవాలని ఒక ఆలోచన ఉండొచ్చు, ఉన్నా కూడా అసలు ఏం జరుగుతుంది, నేను కూడా స్వయంవరంలో పార్టిసిపేషన్ చేస్తా అని చెప్పి ఋతుపర్ణుడు అనుకుంటాడు. కానీ ఎంత టైం ఉంటుంది? ఆల్రెడీ సాయంత్రకాలం అయిపోయింది, నైట్ అయిపోయింది, తెల్లారితే స్వయంవరం. అయోధ్య నుంచి మొదలు పెడితే సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడో రాజ్యంలో ఉన్నారు. సింపుల్ చెప్పాలంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి పోవాలంటే నైట్ పోవాలంటే సాధ్యపడుతుందా? కాదు. సో ఆలోచన పడిపోతాడు, నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, నాకు సాధ్యపడుతుందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నప్పుడు ఒకటే మాట అంటాడు, నేను తీసుకువెళ్ళగలుగుతా, అక్కడికి నేను తీసుకువెళ్ళగలుగుతా, కానీ నాకు మేలు జాతి గుర్రాలు పలానా కావాలి, మేలు జాతి రథము పలానా రథం కావాలి, లేకపోతే నా ఫోర్స్కి నా స్పీడ్కి ముక్కలు చెక్కలు అయిపోతాయి, కాబట్టి అలాంటి కొన్ని ఫ్యూచర్స్ ఉన్న రథం కానీ గుర్రాలు కానీ చెప్తాడు, అవి నేను ఏర్పాటు చేయగలుగుతాను, కాకపోతే మీరు టైంకి తీసుకెళ్ళగలుగుతారా అని అంటారు. నేను తీసుకెళ్ళగలుగుతా, మీరు ఏర్పాటు చేయగలుగుతారా అంటారు. చెల్ల నాకు కూడా దమయంతిని చూడాలన్నది ఇద్దరికి ఉంటుంది కదా. దాని తర్వాత రథసారథి లాగా బాహుకుడు రథం మీదకి ఎక్కుతాడు. ఏ రథము? తను తీసుకొచ్చిన రథం. నేను చెప్పా కదా తిన దగ్గర నమ్మకంగా పనిచేసే రథసారథుడు ఇక్కడే ఉన్నాడని, తను అక్కడ తీసుకెళ్తాడు. అప్పటికి డౌట్ వచ్చి ఉంటుంది, ఎందుకంటే దమయంతికి తెలుసు అంత స్పీడ్గా అంత ఫోర్స్గా నలుడు మాత్రమే రాగలుగుతాడు, ప్రపంచం ఇంకెవ్వడు రాలేడన్న విషయం తెలుసు దమయంతికి. దాని తర్వాత వీళ్ళు రథం ఎక్కి స్టార్ట్ కావడం స్టార్ట్ అవుతుంది. ఆ ఫోర్స్కి, నలుడు తోడే ఫోర్స్కి వెనకలున్న ఋతుపరుడు ఫ్యూజులు ఎగిరిపోతాయి. అసలు ఏం తోలకము, ఏం కథ, బాహుకుడు అంటే నేను ఏదో నార్మల్ పర్సన్ అనుకున్నా, నీకు ఇన్ని కళలు ఎక్కడి నుంచి వచ్చాయి బాహుక అని మాటల్లో ఏదో చర్చించుకుంటూ పోతుంటే సడన్గా ఆయన పైన ఉత్తరేయమంటారు దాన్ని, అంటే ఏదో క్లాత్ కప్పుకుంటాడు కదా, ఆ క్లాత్ గాలికి ఎగిరిపోయి ఎక్కడో పడుతుంది. అంటే బాహుక బండి ఆపు, రథాన్ని ఆపు, వెనకలో ఉన్న నా ఉత్తరీయం పోయింది తెచ్చుకుంటా అంటే నవ్వుతాడు. నలుడు నవ్వి, ఏంటి మహారాజా మీరు వెళ్ళి ఇప్పుడు ఉత్తరీయం తెచ్చుకుంటారా అంటే అవును అంటాడు. అసలు ఆ ఉత్తరీయం ఏదైతే ఉందో ఎక్కడ పడ్డదో మీకు తెలుసా అంటాడు. ఎక్కడ అంటాడు. ఈ రథం కాకుండా నార్మల్ స్థాయిలో మీరు ఉన్నప్పుడు దాన్ని పోయి తెచ్చుకోవాలంటే 10 రోజులు పడుతుంది, ఖాళీ ఇక్కడి నుంచి వెనకకు పోవాలంటది, ఇక దాన్ని తీసుకొచ్చే మాట మర్చిపోండి అంటాడు. అమ్మ తోడు, ఏం మనిషిడు నువ్వు, భూనివాడివి, బాహువుడికి నీ ఫోర్స్ ఏంది, నీ కత్తి ఏంది, అసలు నీ ఎనర్జీ ఏంటి, నీ వీరత్వం ఏంది. అప్పుడు కొంచెం ఎంతైనా రాజు కదా అయినా కొంచెం లోపల అమ్మా ఏంది ఇంత పోసాను, అయితే నీకు ఇంత విద్య తెలుసు, ఇంత కళ తెలుసు కదా, అయితే నాకు కూడా ఒక విద్య తెలుసు, నాకు కూడా ఒక కళ తెలుసు, నేను ఒకటి చెప్తాను చెప్పు అంటాడు. ఆ ఏంటి అంటాడు. నీకు అక్కడ కనిపిస్తున్న చెట్టు ఉందా అంటాడు. ఉంది కదా చెట్టు అని అంటాడు. అంటే ఆ చెట్టుకి నాకులనే ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి అని అంటాడు.
ఏం మాట్లాడుతున్నారు? ఆ చెట్టుకి ఆకులు ఇంత స్పీడ్‌లో ఈ టైంలో నువ్వు ఎక్కడో మూలకడున్న చెట్టుకి నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు? ఇదంతా ఫేక్ అని అంటాడు. నీకు అనుమానం ఉంటే పోయి చెక్ చేసుకో అంటాడు. అనగానే ఇక బాహుబలికి ఎంతైనా నలుడు కదా ఆయన. బయటికి బాహుబలి ఆయన రథాన్ని వెంటనే ఆపేస్తాడు. ఆపేసి పోతాడు, దాన్ని నరుకుతాడు, ఆకు లెక్క పెడతాడు, బ్రాంచెస్ లెక్క పెడతాడు. అంటే ఏంది? తెల్లారం దాకా పోవాలరా బాబు, అసలే టైం లేదురా అన్న టైంలో చెట్టు నరకనికి ఎంత టైం పడుతుంది, బ్రాంచెస్ లెక్క పెట్టడానికి ఎంత టైం పడుతుంది? ఒకసారి ఊహించుకో. అంటే ఏంటి క్యాలిక్యులేషన్స్ అప్పుడు ఎట్లా చేసేవాళ్ళు అంటే, అప్పుడున్న టెక్నాలజీ కావచ్చు, అప్పుడున్న వాళ్ళ ఈక్వేషన్స్ క్యాలిక్యులేషన్స్ కావచ్చు మామూలుగా ఉండవు. ఎందుకంటే ఎక్కడో ఉన్న సూర్యునే వీళ్ళు గణించారు, ఎక్కడో ఉన్న గ్రహాలనే లెక్కించారంటే వీళ్ళకి అప్పట్లో ఉన్న టెక్నాలజీ అది, సైన్స్ అని చెప్పవచ్చు. సో తను ఆ బ్రాంచెస్ కావచ్చు, ఆ లీవ్స్ కావచ్చు కరెక్ట్గా లెక్క పెట్టడం జరుగుతుంది. లెక్క చెప్తాడు. అలా ఎలా చెప్పారు ప్రభు, అది నేను షాక్ అవుతాడు. దాని తర్వాత మళ్ళీ రథం మీదకి ఎక్కి స్టార్ట్ అయిపోయి పోతున్నప్పుడు తనకి కన్ఫర్మ్ అనమాట. ఎందుకంటే తను తెలుసు కదా తను ఏ టైంకి తీసుకెళ్ళగలడో అంత తెలుసు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ తోటి లెక్క పెట్టి మళ్ళీ రథాన్ని స్టార్ట్ చేసింది. పోతున్న టైంలో అంటే నీకు ఎలా తెలుసు ప్రభు ఇది అంటే, ఇది అక్ష హృదయ విద్య అంటారు దీన్ని. ఇది నాకు తెలుసు. ఈ విద్య ఉన్నవాడు ఎవ్వడు ఓడిపోడు, వాడికి ఓటమి అనేది ఉండదు అని ఋతుపర్ణుడు చెప్తాడు. ఈ విషయము బాహుగుడికి తెలుసు. ఎందుకు తెలుసు? ఇంత ముందుకే కర్కూటకుడు చెప్పాడు, అతని దగ్గర ఆ విద్య ఉంటుంది, అది నేర్చుకో, అది నువ్వు నేర్చుకున్నట్టయితే నిన్ను జీవితంలాగా ఎవ్వడు ఓడగొట్టలేడు నిన్ను అంటాడు. అరే కరెక్టే కదా అని అంటే, అప్పుడు నాకు ఈ విద్య నేర్పిస్తావా అంటాడు. నీకు నేను అశ్వ విద్య నేర్పిస్తా. తెలుసు కదా ఎట్లా తోలుతుండో గుర్రాలని. ప్రతి ఒక్క దానికి టెక్నిక్స్ ఉంటాయి, ప్రతి ఒక్క దాని లాజిక్స్ ఉంటాయి అనమాట. సో నేను నా విద్య నీకు నేర్పిస్తా, నీ విద్య నాకు నేర్పి. ఎందుకంటే దానం పుచ్చుకోరు కదా, పరస్పరం ఇద్దరు రాజులు కదా. సరే అన్నప్పుడు, సరే నేను నేర్పిస్తా అన్నప్పుడు వీళ్ళు ఆ పొద్దున్నుంచి సాయంత్రం ట్రావెల్ చేసే క్రమంలో వాళ్ళ సీక్రెట్స్ వాళ్ళు రివీల్ చేసుకుంటారు. అంటే యుద్ధం అంటే అంతే కదా, ఆ సీక్రెట్స్ అశ్వవిద్య, అదేవిధంగా అక్షహృదయ విద్య మొత్తం రివీల్ చేసుకుంటారు. నువ్వు గుర్రాన్ని ఎట్లా లొంగ చూసుకుంటావు, దానికి ఏం తెలుసు, అట్లా ఇట్లా సోకాలు అన్నీ పంచుకుంటారు అనమాట. సింపుల్ లాజికల్గా అసలు ఇది ఎట్లా సాధ్యము అన్నట్టు మన క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు. ఎందుకంటే మనకున్న టెక్నాలజీ, మనకున్న నాలెడ్జ్ చాలా అడ్వాన్స్ అప్పుడున్నది. దీన్ని బట్టి మనం చెప్పవచ్చు. అయితే చిన్న లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. నేను జూదం ఆడడం తప్పు అని అంటారు. జూదం ఆడడం తప్పు కాదు, జూదం ఆడే విధానం తప్పు. నువ్వు జూదం ఆడుతున్నప్పుడు నువ్వు ఏదేది పందెంలో పెడుతున్నావో నిన్ను నువ్వు కోల్పోవడం తప్పు. జూదం అనేది ఎందుకు వచ్చింది? ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు ఎత్తుకు పై ఎత్తులు ఉంటాయి, అవునా? ఒక రాజ్యానికి మధ్యలో ఎత్తుకు పై ఎత్తులు ఉంటాయి. అలాంటి పై ఎత్తులు నీకు కావాలన్నా, నీ బ్రెయిన్ షార్ప్ కావాలన్నా జూదం నీకు హెల్ప్ చేస్తుంది. అందుకే రాజులకి జూదం అనేది పక్క. ఒకవేళ వేరే దేశపు రాజు జూదానికి రెచ్చగొట్టినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళి ఆడాలి. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక ఆడు ఉంటుంది. ఉన్నది మొత్తం పెట్టమని చెప్పారు కదా ఎవడు. ఖాళీగా ఊరికే ఆడలేరు, ఊరితే ఏముంటుంది మజా అన్నట్టుగా ఏదో చిన్న పెట్టుకోవచ్చు అంతే తప్ప ఇట్లా జీవితాన్ని పనంగా పెట్టమని ఎవరు చెప్పరు. జూదం అనేది ఒక కళ, అవునా కదా? దాని ఆట ఏదైనా చెస్ గేమ్ కూడా అంతే కదా. నువ్వు దాన్ని వేరే రకంగా వాడుకుంటే దానికి ఎవడేం చేయలేడు. బాంబు కనిపెట్టింది ఒకదానికి, దాన్ని డిస్ట్రాయ్కి వాడుతున్నారు. కనిపెట్టే విధానం ఏదైనా సరే దాన్ని వాడే విధానం కూడా ఉంటుందనే ఎగ్జాంపుల్ చెప్పడానికే ఇది. అయితే నువ్వు కార్డ్స్ ఆడతావు. కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 52 కార్డ్స్ ఉంటాయి. అందులో ఏసులెన్ని, ఎక్కాలెన్ని, రాజులెన్ని, క్వీన్లెన్ని, అందులో కలర్తో కూడిన ఎన్ని అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్స్లో ఉంటాయి. నాకు ఐడియా ఉందా? సో నువ్వు ఆ కార్డ్స్ ఆడేటప్పుడు ఆ వ్యక్తి కార్డులు వేసుకుంటూ పోయినప్పుడు నీకు పర్ఫెక్ట్ బ్రెయిన్ ఉందనుకో, సో ఈ నెంబర్, ఈ కలర్, ఈ జోకర్ ఇది పడిపోయింది అంటే వాని దగ్గర లేదు, ఇందులో ఉన్నాయి అని కొన్ని క్యాలిక్యులేషన్స్ వస్తాయి. దాని ప్రకారం ఒక స్కిల్స్ తోటి ఆడతావు. అదే విధంగా ఈ జూదానికి కూడా కొన్ని ఉంటాయి. ఏ గేమ్ అయినా అంతే కదా, ఇట్స్ ఆల్ అబౌట్. సో ఆ టెక్నిక్స్ కావచ్చు, ఆ సీక్రెట్స్ కావచ్చు చెప్పొచ్చు, తెలియని సీక్రెట్స్ కావచ్చు చెప్పొచ్చు, చాలా ఉంటాయి కదా కొన్ని ఎల్లా. సో అలాంటివి అనమాట. మీకు ఇప్పుడు అర్థమైందా ఇందులో ఏముంటుంది అనేది? జనరల్గా చాలామంది తీసి పాడేస్తారు కాబట్టి ఇందులో ఉన్న టెక్నిక్ గురించి, లాజిక్ గురించి, ఈ గేమ్ గురించి నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఇప్పుడు మళ్ళీ కథ స్టార్ట్ చేద్దాం. అయితే వీళ్ళిద్దరూ పరస్పరంగా లాజిక్ తెలిసిపోతుంది కదా వీళ్ళకి. సో అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా తెల్లవారుతున్న టైంలో వాళ్ళు విదర్భ రాజ్యానికి చేరుకుంటారు. తెల్లారితే స్వయంవరం కదా, సరే ఇట్లా పలానా వాళ్ళు వచ్చిరని తెలిసిన తర్వాత తండ్రికి తెలుస్తుంది, కూతురికి తెలుస్తుంది. కూతురు అంటది ఖచ్చితంగా నా భర్తే నాన్న అంటది. సరే వారికి చూస్తుంటేనైతే బాహుకుడు ఆడు భర్త అంటే ఎవ్వనమ్మడు,
దమయంతి తప్ప ఎవ్వరికీ నమ్మకం ఉండదన్నమాట. సో లాస్ట్‌కి సరే ఏదైతే ఏంది కానియండి చూద్దాం అని చెప్పేసి వాళ్ళకి బస ఏర్పాటు చేస్తారు. బస ఏర్పాటు చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళ పిల్లలు ఆడుతూ ఉంటారు కదా! సో దమయంతి ప్లాన్ అనమాట ఇది. సో పిల్లల్ని అక్కడ పెట్టేసరికి నార్మల్‌గా ఎవరైనా ఏం చేస్తారు, సైడ్‌కి వెళ్ళిపోతారు. కానీ సొంత పిల్లలుంటే ఏం చేస్తారు? అలా మనసు ఒప్పుతదా? సంవత్సరం నుంచి కొన్ని సంవత్సరాలో, కొన్ని నెలలో, ఎన్నో రోజుల నుంచి తనలాడుతూ ఉంటాడు కదా! వీళ్ళు వచ్చేసరికి ఆపుకోలేక ఎళ్లి కౌగిలించుకుంటాడు వాళ్ళు. అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న చెలకత్తొచ్చి, "ఏమనుకుంటున్నారు బాహుబడా మీరు? మీలాంటి వ్యక్తులు రాజపిల్లల్ని ముట్టుకోవచ్చా? ఇలా చేయొచ్చా? అంటే తప్పైపోయింది. నాకు కూడా పిల్లలున్నారు. నాకు కూడా సో అండ్ సో ఉన్నారు. అయినా సరే నేను ఇబ్బంది ఆళ్ళు గుర్తొచ్చి నేను ఇట్లా పట్టుకున్నాను" అని చెప్పి చెప్తారనమాట. సరే ఇంకోసారి ఎప్పుడు అట్లా చేయకని చెప్పి వార్నింగ్ ఇచ్చి పంపించేస్తారు. పంపించేసిన తర్వాత ఆ చెలికత్తెలున్న వాళ్ళు, అక్కడున్న వాళ్ళు చూసి నవ్వుకుంటారు. ఈడు గూనివాడు, ఈడు బాహుకుడు, ఇతనికి అసలు ఈయన పెళ్లి చేసుకుంటారా? మళ్ళీ ఈడికి 2 పిల్లలంట. అమ్మ నవ్వు ఆడ సైనికులు నవ్వుకుంటారు. అట్ ద సేమ్ టైం ఈ చెలికత్త కూడా నవ్వుకుంటా దమయంతికి చెప్తది. దమయంతికి కన్ఫర్మ్ ఆళ్ళ నాన్నతో చెప్పేస్తది, నాన్న తనే నలుడు అని. కూతురు మీద నమ్మకం ఉన్నాడు ఖచ్చితంగా కన్ఫర్మ్ కదా! సరే అమ్మ మరి ఏంది ఈ విధానం, ఎట్లా ఏంది అంటే అదే తెలుసుకుందాం ఏమైందో అని చెప్పి నెక్స్ట్ స్వయంవరం అని అంటారా? ఎవ్వరు రారు స్వయంవరానికి. అలాంటి టైంలో పోతుంటారు. స్వయంవరానికి ఎవ్వరు రారు, పోతుంటారు. కరెక్ట్ పోతున్న టైంకి ఋతుపర్ణుడికి అర్థమైపోతుంది. ఇజ్జత్ పోయినట్టు ఫీల్ అయిపోతాడు ఋతుపర్ణుడు. అమ్మా ఏందిరా ఈ కర్మ, ఏదో స్కామ్ ఉంది, ఏదో స్కెచ్ ఉందిరా భయ్, చీ నాకు అప్పుడే అన్నా నాకు కొంచెమన్నా తెలివి ఉండాల్సింది. దమయంతి లాంటి అమ్మాయికి మళ్ళీ సెకండ్ స్వయంవరం అంటేనే చిల్లర. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చినాం, అమ్మ ఇజ్జత్ పోతుంది, ఇప్పుడు ఏందని చెప్పి తలక సరే ఏం జరుగుతుందో చూద్దాం అని కుతూహలతో అసలు ఏం జరగబోతుందో తెలుసుకుందాం అని చెప్పి లోపలికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి ఎవరు ఉండరు. బాహుకుడు ఉంటాడు, ఋతుపర్ణుడు ఉంటాడు, ఇద్దరే ఉంటారు. కొంచెం హడావిడి జరుగుతుంటుంది. వెళ్ళిన తర్వాత అప్పుడు బాహుకుడు దగ్గరికి వెళ్ళి పోతారు కదా, పోయిన తర్వాత ఇక డిస్కషన్ జరుగుతాయి కదా, సో అండ్ సో. ఆ డిస్కషన్లో ఏమో మాల తీసుకొచ్చి అసలు ఏంటిది ఏంది అని అందరు షాకింగ్లో చూస్తుంటారు కదా. అక్కడ ఒక టైప్ ఆఫ్ ఎగ్జిబిషన్ జరుగుతుంది అనుకోరాదు. వెళ్ళిపోయిన తర్వాత ఇది నీకు న్యాయమైనా, ఇది నీకు ధర్మమైనా, నువ్వు ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు అని క్వశ్చన్ చేస్తాడు బాహుకుడు. క్వశ్చన్ చేస్తాడు బాహుకుడు. వచ్చిన తర్వాత ఆ వరమాల తీసుకొచ్చి ఇతని మెడలో వేసేసిన తర్వాత అప్పుడు అడుగుతూ క్వశ్చన్ అంతే కదా, నువ్వు సరే అతను అంటే తప్పు చేశాడు, నలుడు అంటే సో అండ్ సో తప్పు చేశాడు, నీకేమైంది, నువ్వెందుకు పెళ్లి చేసుకుంటున్నావు, సో అంటే నువ్వే నా భర్త నాకు తెలిసిన రిలేషన్, అవును నేనే నలుడిని, నేను ఇట్లా తప్పు చేశానని అక్కడక్కడ ఒకరికొకరు క్లారిఫికేషన్ ఇచ్చుకుంటారు. నీకోసమే నేను బయటికి తెప్పియడం కోసమే ఈ పని చేసిందని చెప్పిన తర్వాత ఋతుపర్ణుడు ఫ్యూజులు ఎగిరిపోతాయి. అమ్మ తోడు ఇన్ని రోజులు నా దగ్గర ఉంది నలుడా, నువ్వా మహానుభావాన్ని ఇట్లా దండం పెడతాడు. ఎంత పెట్టినా ఇద్దరు సేమ్ ఈక్వల్స్ కదా. సో రాజులు కదా, సెకండ్ ఇచ్చుకుంటారా, లేకపోతే దండం పెడతారా, లేకపోతే హగ్ చేసుకుంటారా, జరుగుతుందా, అలాంటి ఒక మూమెంట్ జరుగుతుంది. దాని తర్వాత అసలు ఏంటి అన్నప్పుడు అప్పుడు నా నిజ రూపానికి నేను వస్తాను, మీ దగ్గర అట్లా ఉండలేక ఇట్లా ఉన్నానని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వెంటనే కర్పూటకుని తలుచుకున్న వెంటనే తన ఒక క్లాత్ తీసుకొచ్చి ఇచ్చేస్తాడు, తను కప్పుకుంటాడు, తన నిజ శరీరంలోకి తను వచ్చేస్తాడు. ఎవరు? నలుడు వచ్చేస్తాడు. నలుడు వచ్చేసిన తర్వాత అందరు షాక్ అయిపోతారు. అయితే ఇతను మీకు చెప్పాను కదా ముందు, ఎవరైతే ఈ అక్షహృదయ విద్య తెలుసుకుంటారో ఆ విద్య తెలుసుకున్న లోపల కలిగి ఉండలేడు. అతనికి విజయాలు తప్ప అపజయాలు ఉండయి. ఆ ఉండలేక బయటికి వచ్చేస్తాడు కలి. వచ్చి ఇట్లా దండం పెట్టి, నాయన గిట్లా జరిగింది, నాకు కోపం వచ్చి నేను ఇట్లా పట్టుకున్నా, ఫైనల్గా నువ్వు ఒక ప్లేస్లో నాకు ఇట్లా దొరకడం జరిగింది, అప్పటి నుంచి నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందంటే ఎంత పని చేస్తావురా నా కొడక అని చెప్పి కత్తి తీసి చంపడానికి వెళ్తాడు. చంపడానికి వెళ్ళినప్పుడు, నాయన నువ్వు నన్ను చంపన అవసరం లేదు, ఆల్రెడీ కర్పుటకుడి విషయమే నన్ను సగం చంపేసింది, ఆ నొప్పి ఆ బాధ నాకు ఇప్పటికి తట్టుకోలేకపోతున్నాను, నా నుంచి అవ్వట్లేదు, ఇంకా నువ్వు నన్ను కొత్తగా చంపడం ఏముంది, నానా వేతనాలు నానా ఇట్లా కష్టాలు పడుతున్నాను అని చెప్తాడు. అప్పుడు అతనికి అర్థమవుతుంది నలుడికి, అచ్చా అందుకే కాటేశాడా నన్ను, ఇప్పుడు అర్థమైంది నీకు ఎందుకు కాటేశాడు ఆయన, అందుకు కాటేశాడా అని చెప్పేసి అక్కడే ఉన్న ఒక తాండ్ర చెట్లోకి ఆయన వెళ్ళిపోతాడు. తాండ్రకాయలు, తాండ్ర ఆకులు నీకు ఐడియా ఉన్నాయా? ఒక రకంగా ఉంటాయి. ఎట్లా అంటే మన ఎలిఫెంట్ తీస్తుంది చూసినావా, దాన్ని ఏమంటారు, ఎలిఫెంట్ తినే ఒక కాయ ఎట్లుంటుంది, వెలగపండు లాగా ఉంటుంది, అది కూడా లైట్గా ఆ టైప్లో ఉంటుంది. సో ఆ చెట్టు లోపలికి వెళ్ళిపోతాం. కొన్ని రోజుల వరకు దమయంతితో పాటే ఉంటాడు. ఇక అత్తగారింట్లో పిల్లలను చూసుకుంటా ఆమెను చూసుకుంటా ఉంటాడు. ఫైనల్గా రాజే కదా, ఇప్పుడు తన రాజ్యాన్ని గెలవాలి ఎట్లా. సో
అట్లా సామంతులు కొంతమంది ఉంటారు కదా దానికి సపోర్ట్ చేసేవాళ్ళు. సో మామ హెల్ప్ తోటి, ఆ రాజ్యంలో ఉన్న కొంతమంది రాజా హెల్ప్ తోటి చేసుకున్న తర్వాత ఇక ఋతుపర్ణుడు ఏమైనా హెల్ప్ చేస్తే ఋతుపర్ణుడు ఇలా ఇలా కొంచెం తనకున్న శక్తిని మిత్రులను కూట కట్టుకొని ఇప్పుడు పుష్కరుడికి సవాలిస్తాడు. యుద్ధానికి వస్తావా, నా రాజ్యం నాకు ఇస్తావా అంటే యుద్ధానికి కాదు మళ్ళీ జూదం ఆడదాం రా అంటారు. సరే జూదం అంటే జూదం. ముందైతే వాడు ఓడిపోయిండు, ఇప్పుడు కలి కూడా లేడు, వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఫుల్ ధర్మపరుడు. అది కాకుండా ఋతుపర్ణుడు దగ్గర తిను అక్షహృదయ విద్య నేర్చుకున్నాడు. అంటే ఏంది, కార్డ్స్ గురించి మొత్తం తెలిసిపోయింది కాకకి. ఏస్ ఏంటి, కింగ్ ఏంటి, కింగ్లు ఉంటాయి, ఎన్ని కింగ్లు ఉంటాయి, ఎన్ని కలర్లు ఉంటాయి, 1 2 3 జాకీ ఏంటి, అర్థమైందా? మొత్తం క్యాలిక్యులేషన్స్ వచ్చేసినాయి. ఇంపాసిబుల్ అనమాట టెక్నికల్ లెక్క ప్రకారం. సో రారా చూసుకుందాం అంటారు. ఈసారి జూదంలో ఏకంగా దమయంతినే పెట్టేస్తాడు. దమయంతి ఒక్క దాన్ని పెట్టి మొత్తం రాజ్యాన్ని చక్రవర్తి మొత్తం లాగేస్తాడు. ఇక చూస్తుండగానే మొత్తం ఇంతకు ముందు ఏదైతే పొడగొట్టుకున్నాడో అదంతా లాగేస్తాడు. ఇక పుష్కరుడు ఏదైతే సాధించుకున్నాడో మొత్తం ఓడిపోతాడు. చివరికి తన దగ్గర సామంతుడుగా ఉండేవాడు కదా, ఆ సామంత రాజ్యాన్ని కూడా కోల్పోయి నడి రోడ్డున నిలబడతాడు పుష్కరుడు. మళ్ళీ చక్రవర్తిగా నించోగలుగుతాడు అనమాట. చక్రవర్తిగా నించొని మళ్ళీ దమయంతితో పాటు తన పిల్లలతో పాటు హ్యాపీగా ధర్మపాలన చేస్తూ ఉంటాడనమాట. ఒకవేళ ఎందుకు జూదం ఆడాల్సి వచ్చింది అంటే, యుద్ధానికి రమ్మంటే భయపడతాడు, యుద్ధానికి రాడు వాడు. ఎందుకంటే నలులతో గెలవలేడు, వాడికి తెలుసు అనమాట. అందుకే ఈ జూదాన్ని మళ్ళీ ప్రేరేపిస్తాడు. ఈ జూదాన్ని రెండోసారి కూడా జూదానికి అన్న తర్వాత ఈసారి ఓడిపోవడానికి ఏముంది, ఇంకా కలిలేడు ఇవ్వలేడు కదా, కాబట్టి ఈజీగా గెలిచిపోతాడు. సో దమయంతిని ఈ పందెంలో ఎంతవరకు పెట్టడం కరెక్ట్ అన్నది మాత్రం నేను క్వశ్చన్ లెస్, నా దగ్గర ఆన్సర్ లేదు. వై? బికాస్ తను ఆల్రెడీ అన్ని తెలుసు కాబట్టి, అంత వీరాది వీరుడు కాబట్టి, అక్షయ ఒక విద్య ఉంది కాబట్టి, అక్షయ హృదయం అనే ఒక విద్య ఉంది కాబట్టి తను గెలవగలిగాడు. తనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది, తనకు ఒక పద్ధతి ఉంది. దాన్ని ఏ రకంగానైనా కూడా సరే అది రైట్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇప్పుడున్న స్టాండర్డ్స్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది కదా. సో ఇది అన్నమాట ఈ దమయంతి నలుల కథ. సో ఈ స్టోరీ విన్న తర్వాత నీకేమనిపించింది? ఇది టాలీ చేయి. అంటే ఏంది, ధర్మరాజుకు ఏ విధంగా సహాయపడింది ఈ స్టోరీ? అజ్ఞాతవాసం చేసినప్పుడు ఇప్పుడు నల్లుడు సజెషన్స్ ఇవ్వడానికి, అంటే మంత్రి లక్క, ఇంకా అదేంటి అశ్వం విద్య అది సంథింగ్, దానికి ధర్మరాజు అక్కడ మంత్రిగా సెట్ అయ్యిండు. సైరేంద్రిగా చేసింది కదా మన దమయంతి, అట్లా సేమ్ ద్రౌపది అక్కడ సైరేంద్రిగా సెట్ అయింది. ఇంకా మంత్రిలాగా అంటే సజెషన్స్ ఇవ్వకుండా, ఇంకా అదేంది అశ్వం తోలుకుంటా ఇతను ఎక్కడైతే ఇట్లా సెట్ అయిందో. ఇందులో ఇప్పుడు ఈ స్టోరీలో మొత్తం చూసుకొని వీళ్ళు 5 members కి ఏ టాలెంట్ అయితే ఉందో ఆ టాలెంట్స్ తోని మొత్తం సెట్ అవుతారు ఇక్కడ. సూపర్. అయితే అందరూ మరి అర్జునుడు ఎట్లా సెట్ అయ్యిండు? అర్జునుడు యాక్చువల్గా ఏదో శాపం యూజ్ చేసుకొని సెట్ అయ్యిండు అని చెప్పేసి అంటారు. ఎగ్జాక్ట్గా నాకు కూడా తెలియదు. ఎగ్జాక్ట్లీ, సూపర్. ఇంతవరకు చెప్పిన అంటే గ్రేట్. అయితే అర్జునుడు కూడా ఈ కథలో ధర్మరాజుకి ఆ ఋషి ఏం చెప్పదలుచుకుండు అంటే, ఇగో మేమే కష్టాలు పడ్డాము, మేమే బాధలు పడుతున్నాము, నేనే జూదమాడి నా అన్నదమ్ములను కోల్పోయాను, చివరికి నా పిల్లని కూడా కోల్పోయాను, నాలాంటి వాడు ఈ ప్రపంచంలో ఇంకోడు ఉండడేమో, ఏంది దుస్థితి అనే బాధలో ఉన్నప్పుడు నువ్వే కాదు నాయనా, మనిషి అన్నప్పుడు ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తాయి. అంతెందుకు నీకంటే ఘోరంగా సమస్యలో ఉన్న ఒక వ్యక్తి కథ చెప్తా విను అని చెప్పి నలదమయంతుల కథ చెప్తాడు ఆయన. అరే అవునా అని చెప్పేసి అప్పుడు కోలుకొని చివరికి తన దమయంతిని కూడా పందెంలో పెట్టి ఫైనల్గా మళ్ళీ తను కోలుకున్నాడు. మనిషి నిరుత్సాహపడకూడదని సమ్ లాజిక్ చెప్పి అప్పుడు ధర్మరాజు మళ్ళీ కోరుకుంటాడు. నెక్స్ట్ తను అజ్ఞాతవాసంలో ఎలా ఉంటే పనికొస్తుంది. అర్జునుడు కూడా ఒక శాపగ్రస్తుడు కూడా ఆ శాపాన్ని యూజ్ చేసుకొని ఏ విధంగా తనకి ప్లస్గా మలుచుకోవచ్చు అనేది ఈ కథ యొక్క సారాంశం. అందుకే కర్కూటకుడు కాటేసిన తర్వాత ఆ అంగవైకల్యంతో ఋతుపర్ణుడి దగ్గర ఉంటాడు. ఆ అంగవైకల్యం లేకపోతే నలుడని అందరికి తెలిసిపోతుంది, ఎట్లుండగలుగుతాడు? ఎక్కడ పోయినా ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటాయి.
కొన్ని రోజులైతే తల దాచుకోగలిగిండు కదా. అదే విధంగా అర్జునుడు కూడా నపుంసకుడు అంటే ఎవరు నమ్ముతాడు? ఎవరు నమ్మడు. ఆ శాపాన్ని స్వర్గలోకంలో ఊర్వశి ఇచ్చిన శాపాన్ని విరాట పర్వంలో తను యూజ్ చేసుకుంటాడు. నపుంసకుడు అలాగా ఉండి అక్కడ ఆమెకి డ్యాన్స్ నేర్పిస్తాడు. నపుంసకుడు అంటే రాజ్య మహారాణులు కూడా ఎవరేమన్నారు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు కదా. సో అట్లా అర్జునుడు ఉండాల్సి వస్తుంది, అట్లా అతను నిలుపుకుంటాడు. ఇది అన్నమాట ఈ కథలో ఇంతుంది. ఈ కథ ధర్మరాజుకి పాండవులకి చాలా హెల్ప్ అవుతుంది అది. సో ఇది ఫ్రెండ్స్ మన కథ. ఈ ఎపిసోడ్ తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ వేరే ఒక మంచి టాపిక్తో మేము ముందుకు రావడానికి ట్రై చేస్తాం. అంటిల్ దెన్ బై బై ఫ్రెండ్స్, ఉంటాం.